వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. బెంగాల్లో బీజేపీ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే మమతా బెనర్జీ పని కేల్కతం దుకాన్ బంద్, టీఎంసీగా తట్టాబుట్టా సర్దుకోవాల్సింది అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. సో చూశారు కదా, ఒకప్పుడు పశ్చిమ బెంగాల్లో బీజేపీ కార్యకర్తలు భయపడుతూ ఉండేవాళ్ళు. ఎక్కడ ఏం మాట్లాడితే ఈ టీఎంసీ గుండాలు ఏం చేస్తారనో, మహిళా కార్యకర్తలు కూడా ఎలాంటి దాష్టికాలు చేస్తారనో భయపడుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో మమతా బెనర్జీని గద్దె దించడమే తమ లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంగా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈసారి మమతా రాక్షణ గోడలు పూర్తిగా బద్దలవ్వడం ఖాయమనేది తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు కూడా నిరాశ, భయం వణికిపోతున్న అదే కార్యకర్తలు ఎన్నికలు సమీపిస్తుండడంతో మునుపటి కన్నా ఎన్నో రెట్లు అధిక శక్తితో చురుకైన రీతిలోకి మారారు. ఇది మార్పునకు నాంది అని చెప్పొచ్చు. అంతేకాదు, మమతా బెనర్జీ పోటీ చేస్తున్న చోటే సువేందు అధికారి పోటీ చేయడం, సువేందు అధికారి గెలుపు ఖాయము అన్నట్టుగా కూడా సర్వే రిపోర్ట్స్ రావడము, అలాగే అక్కడ ఉన్న జనాలు కూడా చెప్పడము, దీంతో టీఎంసీ కంచుకోట బద్దలవ్వడమే కాదు, మమత ఇజ్జత్ పోబోతోంది, తను కనీసం తన నియోజకవర్గంలో గెలవడానికి కూడా అవకాశం లేదు. గతంలో ఒకసారి ఇలాంటి ఘోర పరాభవాన్ని మమతా చూసినప్పటికీ ఈసారికి ప్రభుత్వాన్ని ఏర్పరచడం కాదు, పశ్చిమ బెంగాల్లో తలెత్తుకొని తిరిగే పరిస్థితుల్లో కూడా టీఎంసీ ప్రభుత్వం లేదు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా కానీ అక్కడ హిందూ సంస్థలు కానీ 24 పరిగణాలకు సంబంధించి ఈ టీఎంసీ గుండాల చేతుల్లో దాష్టికాలకు గురైన వాళ్ళు కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున బీజేపీకి జన నీరాజనం పలుకుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. చాలా పెద్ద ఎత్తున ఈసారి ఓటింగ్ కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఓటింగ్ నమోదు అనేది బీజేపీకి ప్లస్గా మారబోతూ టీఎంసీ తొక్కి బీజేపీ కాషాయం జెండా ఎగరడానికి కారణం అవుతుంది అని అంటున్నారు. దానికి తగ్గట్టుగానే బీజేపీ కార్యకర్తలు, హిందూ సంస్థలు రెట్టించిన ఉత్సాహంతో బీజేపీ గెలుపు కోసం పశ్చిమ బెంగాల్లో పనిచేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి ఈరోజు మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.